అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్వీ నాయకులు విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ఈ నెల 22వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఓయూ విద్యార్థి సదస్సు నిర్వహిస్తున్నట్లు బీఆర్ఎస్వీ నాయకులు తెలిపారు. సదస్సుకు సంబంధించిన పోస్టర్ను ఆర్ట్స్ కాలేజీ వద్ద విడుదల చేశారు. ప్రభుత్వ జులుం తెలంగాణ విద్యార్థులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి విద్యార్థులపై ప్రభుత్వ ధోరణి విద్యార్థులపై ప్రభుత్వ ధోరణి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 30 నెలలు గడుస్తుంది. ఈ 30 నెలల్లో విద్యార్థులకు సంబంధించినటువంటి అనేక సమస్యలు, ప్రధానంగా గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు అగ్రగామిలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పూర్తికి పాతాళంలో ఉన్నటువంటి పరిస్థితి 30 నెలలు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో దాదాపు 10,000 కోట్ల బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వకుండా దాదాపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పేద విద్యార్థులు పై చదువులకు పోలేనటువంటి పరిస్థితులు ఇలా విద్యార్థులంతా విద్యకు దూరమయ్యే పరిస్థితులు ఇలా చూస్తున్నాం మనం. అంటే ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు కనీసం ఇలా డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు పీజీకి పోయేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా బీటెక్ కంప్లీట్ అయిన విద్యార్థులు ఎంటెక్ పోయే పరిస్థితి లేదు. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఈ రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వం కంటే ఫీజు రియంబర్స్మెంట్ పెంచిస్తున్నటువంటి ఈ నాయకుడు ఇలా ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వక ఇలా చాలా మంది పేద పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని చెప్పి నమ్మి ఓట్లేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా ఈ 30 నెలల్లో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ నిర్వీర్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా 10,000 కోట్ల పైచిలకి ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో అవి విడుదల కాకపోవడం వల్ల విద్యార్థులు కంప్లీట్ గా ఏంటంటే రెన్యువల్స్ కావాలన్నా, కొత్త వాళ్ళకి జైనింగ్స్ కావాలన్నా కూడా కాలేజీలు ఇవ్వాలంటే వాళ్ళని బాగా ఇబ్బంది గురి చేసిన వాళ్ళను డబ్బులు ఇలా పేద పిల్లలు మొత్తం ఏంటంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఇలా ఫీజు కట్టే పరిస్థితి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఏంటంటే 9,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు రిలీజ్ చేసినారు. ఈ 2.5 ఏళ్లలో 10,000 కోట్లు ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో ఇప్పటి వరకు కూడా కనీసం ఒక్క రూపాయి ఇవ్వకుండా మన దీనికి కొత్త విధానం తీసుకొచ్చిండు. ఫస్ట్ అప్లై ఫస్ట్ రిలీజ్ ఏంటండి. ఎప్పుడు అప్లై చేసినా కూడా ఒకేసారి రావాలి, అందరూ ఒకటే విద్యార్థులు. ఫస్ట్ అప్లై అంటే మొత్తం సంవత్సరం మొత్తం ఓపెన్ పెడతాం, వెబ్సైట్ పెట్టావు కదా. కాబట్టి ఏమంటున్నాం అంటే ఈ విద్యారంగ సమస్యలపైన ఏ విధంగా అయితే అన్ని లోటుపాట్లపైన అన్ని సమగ్రంగా మేము నిపుణులతో మాట్లాడుకొని మా ప్రొఫెసర్లతోని, సీనియర్ నాయకులతోని అన్ని క్రోడీకరించుకొని జూలై 22న ఠాగూర్ ఆడిటోరియంలో పెద్ద ఎత్తున మేము మీటింగ్ ఏర్పాటు చేస్తా ఉన్నాం.